బైబిల్ అందరికీ అర్థం కాదండి. చెప్పు తీసి కొట్టాలి వాళ్ళని. కళ్ళు ఏమన్నా కాకులు దెబ్బాయా? ఇంత స్పష్టంగా తెలుగులో అక్షరాలు ఉన్నాయి కదా, కనపడుతుంది కదా, దానికి భావం ఏమిటో అర్థమవుతుంది కదా. వాళ్ళని చంపండి అంటే చంపడం కాక ఇంకేమైనా అర్థం వస్తుందా? బైబిల్ అలా అర్థం చేసుకోకూడదండి. ఎలా అర్థం చేసుకోవాలని మరి? ఇలా పిచ్చ పిచ్చ మాటలు మానేసేయండి. ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడాం తప్ప ఇలా వల్గారిటీ మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఒకవేళ అలా ఎవరైనా మాట్లాడుంటే వాళ్ళని మాకు ముడిపెట్టి మాట్లాడొద్దు. వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారు వాళ్ళని అడగని వెళ్ళి వాళ్ళు సమాధానం చెప్తారు. విషయపరంగా మేము ఎంతవరకు మాట్లాడతామో అంతవరకే మాట్లాడతాం. ఎందుకంటే బూతులు మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. హిందుత్వం అనేది సిద్ధాంతపరంగా తార్కికంగా చాలా బలంగా ఉంది, బలమైన స్థానంలో ఉంది. ఎప్పుడైతే మనం బలహీనపడతామనే భయం వస్తుందో అప్పుడు మాత్రమే వల్గారిటీ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము చాలా బలమైన స్థానంలో ఉన్నాం కనుక బూతులు మాట్లాడాల్సిన అవసరం